గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి వేగాక దీన్ని పక్కకు తీసుకొని, ఇప్పుడు అర్ధ కేజీ చూడండి, కేజీ మైదా పిండికి అర్ధ కేజీ బెల్లం, 1 కప్పు వాటర్ వేసి దీన్ని మిక్స్ చేయాలి స్టవ్ పైన పెట్టి. ఇప్పుడు కొంచెం కరిగాక ఇలా వడగట్టుకోండి. ఎందుకంటే జాగరీలో దుమ్ము, కొన్ని ఇసుక అవన్నీ ఉంటాయి. సో, ఇంకా పాకం రాకముందే వడగట్టేసి మరి దాన్ని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేదాకా తిప్పండి. ఎప్పుడైనా పాకం వస్తే కలర్ ఇలా చేంజ్ అయిపోతుందండి. దాన్ని కన్సిస్టెన్సీ మనకెంత కావాలి చూడండి. ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ ఈ పాకం అనేది. ఇది ఒక్కటే వస్తే అందరూ గవ్వలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఉండ పాకం రావాలండి. ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా మనం నీళ్ళల్లో వేసుకొని మన పాకాన్ని బాగా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. వచ్చిందా లేదా పాకం అని. అలా చూడండి, ఇలా ఉంట పాకం వచ్చింది. ఇలా వచ్చింటే తప్పకుండా మీ గవ్వలు తప్పకుండా బాగొస్తాయండి. ఇప్పుడు ఈ పాకాన్ని తీసి మనము చేసుకున్న గవ్వల పైన వేసుకోండి. కొన్ని గవ్వలైతే గవ్వలు దాంట్లోనే పాకంలోకి వేసుకోవచ్చు. నేను 1 కేజీ చేశాను కాబట్టి పాకాన్ని ఈ గవ్వల పైన వేసి బాగా కింద నుంచి మిక్స్ చేసుకుంటూ రావాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక అర్ధగంట సేపు ఆరబెడితే గవ్వలు బాగా ఆరిపోయి చాలా టేస్టీ అండ్ క్రంచీగా వచ్చేదండి. ఎంతో క్రంచీగా ఉన్నాయి. గవ్వలు చాలా టేస్టీగా చేయొచ్చు అండ్ ఈజీగా కూడా చేయొచ్చు. సో, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి దాకా చూసాక ఇగో క్వెషన్, ఎన్ని కప్పులు నూనె వేశాను పిండిలో, ఆయిల్ వేశాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.